అందరికీ నమస్తే అండి. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియోలో మల్టిపుల్ మ్యారేజెస్ అలాగే మల్టిపుల్ అఫైర్స్కి సంబంధించి జాతకంలో ఎలా తెలుసుకోవాలి, ఎలా చూడాలి ఈ విషయాలన్నింటినీ అనేది క్లియర్గా చెప్పబోతున్నాను. సో దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి. నేను చెప్పే విషయాలన్నీ కూడా మీరు ఎవరి జాతకాల్లో అయితే చూస్తున్నారో అది ఖచ్చితంగా ఫైనల్ అని చెప్పి కంక్లూడ్ చేసుకోవద్దు. ఇవి కొంత ఇన్ఫర్మేషన్ మాత్రమే. ప్రతి ఒక్కరికి నేను చెప్పినట్టు వాళ్ళ జాతకంలో ఉన్నా కూడా మ్యారేజెస్ ఎక్కువ అవుతాయని లేకపోతే అఫైర్స్ ఉంటాయని ఖచ్చితంగా మీకు మీరు భావించవద్దు. చాలామంది ఏంటంటే గ్రహాల బట్టి, గ్రహాల యొక్క కలయికల బట్టి కూడా అఫైర్స్ని లేకపోతే మల్టిపుల్ మ్యారేజెస్ ఉంటాయో లేదో చూస్తూ ఉంటారు. ఇక్కడ గ్రహ కలయికలు కాకుండా స్థానాధిపతులు బట్టి అలాగే స్థానాలను బట్టి ఒక జాతకంలో మల్టిపుల్ మ్యారేజెస్ ఉంటాయా లేదా, అలాగే మల్టిపుల్ అఫైర్స్ కూడా ఉంటాయా లేదా, ఇలాంటివన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముఖ్యంగా మీరు థంబ్నెయిల్ చూసినట్టయితే వివాహం జరుగుతుందా లేదా అన్న ప్రశ్న కూడా నేను యాడ్ చేయడం జరిగింది. చాలామందికి వివాహం జరుగుతుందా లేదా అని చెప్పేసి డౌట్ ఉంటుంది. ఏజ్ వచ్చే కొద్దీ కూడా చాలామంది భయపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఆడపిల్ల తల్లిదండ్రులు పిల్లకి వివాహం అవ్వట్లేదు అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటారు. అసలు ఒక జాతకంలో ఖచ్చితంగా వీళ్ళకి వివాహం జరుగుతుందా లేదా అని మనం ఎలా తెలుసుకోవాలి? మనం చాలా కాంబినేషన్స్ చూడొచ్చు, చాలా కంజంక్షన్స్ చూడొచ్చు, చాలా లాజిక్స్ వాడి అన్నీ చూడొచ్చు. కానీ నేను చెప్పేవన్నీ కూడా బేసిక్ ఇన్ఫర్మేషన్. ముందు ముందు అడ్వాన్స్డ్ టాపిక్స్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేయడానికి చూస్తాను. ఎప్పుడైనా సరే 7వ స్థానంలో గ్రహం ఉంది అంటే అది ఏ గ్రహమైనా సరే వాళ్ళకి ఖచ్చితంగా మ్యారేజ్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి. అంటే 7వ స్థానాధిపతి కూడా ఎలా ఉన్నారో చూసుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యంగా 7వ స్థానంలో ఏదో ఒక గ్రహం అనేది ఉండాలి. ముఖ్యంగా సహజ శుభగ్రహాలు ఉన్నాయనుకోండి 7వ స్థానంలో, వాళ్ళకి వివాహం ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంటుంది. 7వ స్థానంలో ఇబ్బంది పెట్టే గ్రహాలు ఉన్నా కూడా ఖచ్చితంగా వివాహం జరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే 7వ స్థానంలో ఏదో ఒక గ్రహం ఉండాలి. ఇబ్బంది పెట్టే గ్రహం ఉందనుకోండి వాళ్ళ కర్మను బట్టి ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. అలాగే మంచి గ్రహం ఉందనుకోండి మ్యారిటల్ లైఫ్ ఖచ్చితంగా బాగుండొచ్చు. ఇక్కడ ఫస్ట్ రూల్ ఏంటి అంటే 7వ స్థానంలో ఖచ్చితంగా ఏదో ఒక గ్రహం ఉండాలి. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, 7వ స్థానంలో మాకు గ్రహాలు ఏమీ లేవు, చాలామందికి పెళ్ళిళ్ళు అయ్యాయి, లేదా 7వ స్థానంలో గ్రహాలు లేవు, పెళ్ళి అవుతుందా లేదా? నేను ఫస్ట్ రూల్ అనేది 7వ స్థానంలో ఖచ్చితంగా గ్రహాలు ఉండాలి అని చెప్పాను. లేకపోయినా కూడా పర్వాలేదండి. 7వ స్థానంలో గ్రహాలు ఉన్నా లేకపోయినా 7వ స్థానాధిపతి ఖచ్చితంగా బాగుండాలి. 7వ స్థానాధిపతి బాగుండడం అంటే ఏంటి? 7వ స్థానాధిపతి లగ్నంలో ఉన్న, 7వ స్థానాధిపతి లగ్నాధిపతితో కలిసి ఉన్న, 7వ స్థానాధిపతి నీచబడకుండా ఉచ్చ రాశిలో ఉన్న, లేకపోతే మూల త్రికోణ స్థానంలో ఉన్న, ఎటువంటి ఎఫ్లిక్షన్స్కి గురి అవ్వకపోయినా కూడా ఖచ్చితంగా మ్యారేజ్ అవుతుంది. అంటే 7వ స్థానాన్ని ఎక్కువ ఇబ్బంది పెట్టే గ్రహాలు చూడకూడదు. ఉదాహరణకి 7వ స్థానాధిపతి ఏదో ఒక గ్రహం చేత ఎఫ్లిక్షన్కి గురైందనుకోండి మ్యారేజ్ అవ్వదు అని చెప్పడానికి లేదు. ఎన్ని ఎఫ్లిక్షన్స్ ఎక్కువ ఉన్నాయో దాన్ని బట్టి వివాహం అనేది డిలే అయ్యే అవకాశాలు ఉంటాయి, లేదా వివాహం అవ్వకపోయే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. ఇక్కడ ఎన్ని ఎఫ్లిక్షన్స్ ఉన్నాయో అదే ఇబ్బంది. ఎఫ్లిక్షన్స్ అంటే ఏంటి? 7వ స్థానాధిపతిని ఇబ్బంది పెట్టే గ్రహాలు, శని కానీ, కుజుడు కానీ, రాహు కానీ, కేతు కానీ, ఇలా ఇబ్బంది పెట్టే గ్రహాలు ఎన్ని గ్రహాలు ఎక్కువ ఇబ్బంది పడుతున్నాయో అంత ఇబ్బంది ఆ హారోస్కోప్లో ఉందని మనం భావించాలి. ఒక గ్రహం వల్ల 7వ స్థానాధిపతికి ఇబ్బంది కలిగిందనుకోండి పెళ్ళి అవ్వదు అని చెప్పడానికి లేదు. ఇప్పుడు ఇదే మనము నవాంశలో కూడా చూడాలి. నవాంశలో 7వ స్థానంలో గ్రహాలు ఉన్నాయా లేదా? ఉన్నాయనుకోండి ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది. 7వ స్థానాధిపతి ఎలా ఉన్నారో చూడాలి. 7వ స్థానాధిపతి అంటే మనకు వచ్చే జీవిత భాగస్వామి ఎలా ఉంటారు, వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, అలాగే వాళ్ళ యొక్క రంగు, రూపు, ఇవన్నీ కూడా 7వ స్థాన అధిపతిని బట్టి చూస్తూ ఉంటారు. వివాహం గురించి ముఖ్యంగా 7వ స్థానాన్నే చూడాలి. 7వ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయో దాన్నే చూడాలి. సో ఇక్కడ మీకు డౌట్ అనేది ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు ముఖ్యమైన విషయంలోకి వెళ్దాం. చాలామందికి మల్టిపుల్ మ్యారేజెస్ జరుగుతాయి, 2 లేదా 3 పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి. అలాగే కొంతమందికి మ్యారేజ్ అయినా కూడా, అంటే మ్యారేజ్ రిలేషన్షిప్లో ఉన్నా కూడా వాళ్ళకి అఫైర్స్ అనేవి నడుస్తూ ఉంటాయి. అసలు దీన్ని మనం ఏ రకంగా జ్యోతిష్యంలో, జాతకంలో, జాతక చక్రంలో చూడొచ్చు? సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మల్టిపుల్ మ్యారేజెస్ అవ్వడానికి గ్రహస్థితులు ఎలా ఉండాలి? నేను గ్రహాల యొక్క కలయికల గురించి కానీ,
పలానా గ్రహాలు కలిస్తే ఎలా ఉంటుందని కానీ చెప్పట్లేదు. ఇది కేవలము 7వ స్థానము, 7వ స్థానాధిపతి ఆధారంగానే ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. ఎప్పుడైనా సరే 7వ స్థానము బెనిఫిక్ హౌస్ అయితే, 7వ స్థానము బెనిఫిక్ హౌస్ అవ్వడం అంటే ఏంటి? 7వ స్థానంలో సహజ శుభగ్రహాలు ఉన్నాయనుకోండి, 7వ స్థానము బాగున్నట్టు. సో 7వ స్థానంలో సహజ శుభగ్రహాలు అంటే ఏంటి? గురువు కానీ, శుక్రుడు కానీ, బుధుడు కానీ, పూర్ణచంద్రుడు కానీ, ఈ గ్రహాలు ఉన్నాయనుకోండి, ఆ 7వ స్థానము బాగున్నట్టు. సో బాగున్న 7వ స్థానం ఒక జాతకంలో ఉండి ఆ 7వ స్థానాధిపతి గనక ఎఫ్లిక్షన్కి గురయ్యారనుకోండి, వీళ్ళకి మల్టిపుల్ మ్యారేజెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో 7వ స్థానం బాగుంది అంటే బెనిఫిక్ 7th హౌస్. బెనిఫిక్ 7th హౌస్ అంటే ఏంటి? సహజ శుభగ్రహాలు 7వ స్థానంలో ఉంటే ఆ 7th హౌస్ అనేది శుభత్వం పొందుతుంది. సో శుభత్వం పొందిన 7వ స్థానం ఉండి ఆ 7వ స్థానాధిపతిని ఇతర వ్యతిరేక గ్రహాలు చూస్తున్నాయి అనుకోండి, అంటే ఎన్ని ఎక్కువ ఎఫ్లిక్షన్స్ ఉంటే అంత ఇబ్బంది జరుగుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ 7వ స్థానం బాగుంది కాబట్టి పెళ్లి జరుగుతుంది, కానీ 7వ స్థానాధిపతి ఎఫ్లిక్షన్స్కి గురి అయ్యారు కాబట్టి మల్టిపుల్ మ్యారేజెస్ జరిగే అవకాశాలు ఉంటాయన్నమాట. ఉదాహరణకి సింహలగ్నం తీసుకోండి. సింహలగ్నానికి 7వ స్థానం ఏమవుతుంది? కుంభరాశి అవుతుంది. సో ఈ 7వ స్థానంలో బుధుడు ఉన్నారనుకోండి, బుధుడు సహజ శుభగ్రహం. సో ఇక్కడ 7వ స్థానంలో సింహలగ్నానికి బుధుడు ఉన్నారు అంటే 7వ స్థానము శుభత్వం చెందింది. ఇప్పుడు 7వ స్థానాధిపతి ఉన్నారు కదా, అంటే ఈ శని గనక ఫర్ ఎగ్జాంపుల్ మేషరాశిలో ఉన్నారనుకోండి, అదే శనిని కుజుడు చూస్తున్నా, లేకపోతే రాహువు చూసినా, లేదా 2 గ్రహాలు చూసినా, ఎన్ని ఎఫ్లిక్షన్స్ ఎక్కువైతే అంత ఇబ్బంది అనమాట. సో ఈ 7వ స్థానాధిపతి శనిని గనక ఎక్కువ ఇబ్బంది పెట్టే గ్రహాలు చూస్తున్నాయనుకోండి, ఇక్కడ ఈ పర్టికులర్ జాతకానికి, జాతకుడికి లేదా జాతకురాలకి మల్టిపుల్ మ్యారేజెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇది ఫస్ట్ రాశి చక్రంలోనూ చూడాలి, అలాగే నవాంశలో కూడా ఖచ్చితంగా చూడాలి. నవాంశని శాశ్వతమైన చక్రము, శాశ్వతమైన చార్ట్ అంటారన్నమాట. సో నవాంశ మన రాశి చక్రం కన్నా కూడా చాలా ఇంపార్టెంట్. పరాశర మహర్షి రాశి చక్రానికన్నా కూడా ఎక్కువ పాయింట్లు నవాంశ చక్రానికి ఇచ్చారు. సో నవాంశలో కూడా ఇటువంటి విషయాలన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం మల్టిపుల్ అఫైర్స్ ఉండే జాతకాల గురించి మాట్లాడుకుందాం. అసలు మల్టిపుల్ అఫైర్స్ అనేవి ఒక జాతకంలో ఎలా చూడాలి, ఇది మీరు చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలండి. సో మనం ముందు చెప్పిన దానికి కొంచెం ఇది డిఫరెంట్గా ఉంటుంది. 2 పాయింట్స్ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే 7వ స్థానము పాపత్వం చెందాలి అంటే మ్యాల్ఫిక్ 7th హౌస్ ఉండాలన్నమాట. అంటే 7వ స్థానంలో సహజంగా ఇబ్బంది పెట్టే గ్రహాలు ఉండాలి. కుజుడు కానీ, రాహువు కానీ, కేతువు కానీ, శని కానీ, సూర్యుడు కానీ, వీళ్ళందరూ సహజంగా వ్యతిరేక గ్రహాలు కదా. సో ఈ గ్రహాలు 7వ స్థానంలో ఉండాలన్నమాట. అప్పుడు ఈ 7వ స్థానము మ్యాల్ఫిక్ హౌస్ అంటారు, అంటే పాపత్వం చెందింది అంటూ ఉంటారు, అశుభత్వం చెందింది అంటూ ఉంటారు. సో దాన్ని మనం అలా చెప్పుకుందాం. 7వ స్థానాధిపతి ఎఫ్లిక్షన్కి గురి అవ్వకూడదు, అలాగే ఈ 7వ స్థానాధిపతి సహజ శుభగ్రహమై ఉండాలన్నమాట. మళ్ళీ చెప్తున్నాను, 7వ స్థానాధిపతి ఎఫ్లిక్షన్కి గురి అవ్వకూడదు, అలాగే 7వ స్థానాధిపతి ముఖ్యంగా సహజ శుభగ్రహమై ఉండాలి. ఇలా ఉన్నప్పుడు వీళ్ళకి మల్టిపుల్ అఫైర్స్ ఉండే అవకాశం ఉంటుంది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ధనుర్లగ్నాన్ని తీసుకోండి. సో ధనుర్లగ్నానికి 7వ స్థానం మిథునం అవుతుంది. సో ఈ మిథునంలో రాహు ఉన్నారనుకోండి, సో ఇక్కడ 7th హౌస్ అనేది పాడైంది, ఇబ్బందిగా ఉంది. ఇలా ఉన్నప్పుడు అక్కడ ఖచ్చితంగా మ్యారేజ్ లైఫ్ అనేది ఇబ్బంది ఖచ్చితంగా జరుగుతుంది. కానీ మరి 7వ స్థానాధిపతిని కూడా చూడాలి కదా. సో 7వ స్థానాధిపతి గనక ఎటువంటి ఎఫ్లిక్షన్స్కి గురి అవ్వకుండా, అంటే ఎటువంటి వ్యతిరేక గ్రహాలు కూడా ఈ 7వ స్థానాధిపతిని చూడకుండా ఉన్నారనుకోండి, అలాగే 7వ స్థానాధిపతి కనుక బలంగా ఉన్నారనుకోండి, అంటే ఉచ్చరాశిలో కానీ, మూల త్రికోణ స్థానంలో కానీ, మిత్ర రాశిలో కానీ ఎటువంటి ఎఫ్లిక్షన్స్ లేకుండా ఉన్నారనుకోండి, ఇక్కడ వీళ్ళకి మల్టిపుల్ అఫైర్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఇంకొక విషయం, ఈ 7వ స్థానాధిపతి
స్థానాధిపతి ముఖ్యంగా సహజ శుభగ్రహమై ఉండాలి. ఇప్పుడు ధనుర్లగ్నం తీసుకున్నాం మనం, 7వ స్థానాధిపతి బుధుడు. సో బుధుడు సహజ శుభగ్రహం. సో ఇక్కడ 7వ స్థానంలో రాహు ఉండి 7వ స్థానం పాడైపోయినా కూడా ఈ 7వ స్థానాధిపతి బుధుడు ఏ కన్యలోనూ ఉన్నారనుకోండి, అది కూడా గురువుతో ఉన్నారనుకోండి, ఇక్కడ ఏంటంటే బుధుడు శుభగ్రహంతో కలిసి ఉన్నారు, ఉచ్చరాశిలో ఉన్నారు. 7వ స్థానం పాడైపోయినా 7వ స్థానాధిపతి బాగున్నారు. ఆ 7వ స్థానాధిపతి కూడా ఖచ్చితంగా సహజ శుభగ్రహమై ఉన్నారు కాబట్టి వీళ్ళకి మల్టిపుల్ ఎఫైర్స్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఫైనల్గా ఒకటే చెప్పాలండి, అదేంటంటే 7వ స్థానం గనక ఒకవేళ బలంగా ఉంది అంటే శుభగ్రహం ఉందనుకోండి, ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది. సో మ్యారేజ్ లైఫ్ అనేది ఉంటుంది, మ్యారేజ్ ఉంటుంది. 7th లార్డ్ గనక ఎఫ్లిక్ట్ అయ్యారనుకోండి, సో ఇక్కడ మ్యారేజ్ జరుగుతుంది కానీ ఎక్కువ జరిగే అవకాశాలు ఉంటాయి, మల్టిపుల్ మ్యారేజెస్ జరిగే అవకాశాలు ఉంటాయి. రెండో పాయింట్, మల్టిపుల్ ఎఫైర్స్ అంటే ఏంటి? 7వ స్థానం పాడైపోవాలి అంటే 7వ స్థానంలో ఇబ్బంది పెట్టే గ్రహాలు ఉండాలి. అలాగే 7వ స్థానాధిపతి సహజ శుభగ్రహమై ఉండాలి. అలాగే 7వ స్థానాధిపతి ఎటువంటి ఎఫ్లిక్షన్స్కి గురవ్వకుండా ఉండాలి. అలా ఉంటేనే మల్టిపుల్ ఎఫైర్స్ అనేవి ఉండే అవకాశం ఉంటాయి. ఇది నవాంశంలోనూ చూడండి, అలాగే జన్మచక్రంలో కూడా ఖచ్చితంగా చూడండి. సో ఈ 2 పాయింట్స్ బట్టి ఖచ్చితంగా ఎఫైర్స్ ఉంటాయి, ఖచ్చితంగా మల్టిపుల్ మ్యారేజెస్ జరుగుతాయని అస్సలు భావించకండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట. ముఖ్యంగా గ్రహాలు, ఎటువంటి గ్రహాలు ఉన్నాయి, ఎటువంటి గ్రహాల కలయికలు ఉన్నాయి, ఏ ఏ స్థానాల్లో ఉన్నాయి, వాటన్నిటి బట్టి కూడా ఈ మల్టిపుల్ ఎఫైర్స్ని, మల్టిపుల్ మ్యారేజెస్ని ప్రెడిక్ట్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఇది కేవలం నేను చెప్పిన బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి, ఎవరికైతే ఈ ఆస్ట్రాలజీ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరికీ షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్.